హాయ్ ఫ్రెండ్స్, అరేబియా సముద్రంలో 5 చదరపు కిలోమీటర్ల పరిధిలో మానవ నిర్మిత పామ్ జుమేరా దీవి రూపుదిద్దుకుంటోంది. ఇక్కడ ప్రతి విల్లాకి సొంత బీచ్ ఉంటుంది. సముద్రపు అలల తాకిడిని తట్టుకునేలా విలాసవంతమైన విల్లాలు, దుకాణ సముదాయాలు, హోటళ్లు నిర్మించారు. ఇదంతా దుబాయ్ రాజు కళ. ఇంజనీర్లు, కార్మికులకు కలత నిద్ర. దుబాయ్కు ఉన్న సహజ సముద్ర తీర ప్రాంతం 70 కిలోమీటర్లు. ఇప్పుడు దీన్ని 80% వరకు పెంచుతూ ఉన్నారు. తాటి చెట్టు ఆకారంలో ఒక అద్భుతమైన దీవిని ఇంజనీరింగ్ ప్రతిభకు తార్కాణంగా నిర్మిస్తూ ఉన్నారు. పామ్ జుమేరా దీవి వైపు ప్రపంచం ఆసక్తిగా చూస్తోంది. ఈ దీవిని తీవ్రమైన సముద్రపు అలల తాకిడి నుంచి కాపాడుకోవడానికి దీవి చుట్టూ ఒక గోడ వలె మరో దీవిని వర్తులాకారంలో కడుతూ ఉన్నారు. 99 లక్షల టన్నుల రాతిని తీసుకొచ్చారు. వాటిని ఎంతో పద్ధతిగా ఒక లెక్క ప్రకారం అమర్చుతూ ప్రతి రాయి స్థానాన్ని నిర్ధారించుకుంటూ నీటి లోపల డైవర్లు, నీటిపైన సిబ్బంది ఎంతో సమన్వయంతో పనిచేస్తూ ఉన్నారు. ఇదంతా కూడా గత వీడియోలో చూస్తున్నారు. నిర్మాణంలో ఎదురైన సవాళ్లను ఒక్కొక్కటిగా చూస్తున్నాం. ఇది కొనసాగింపు వీడియో. 5. సముద్రంలో కృత్రిమ దీవి నిర్మాణం అంటే అడుగడుగునా సవాళ్లే. అందుకు సిద్ధమయ్యే ఈ దీవి నిర్మాణాన్ని సవాలుగా తీసుకుని ఇంజనీర్లు, సిబ్బంది, కార్మికులు రేయింబవాళ్లు పనిచేస్తూ ఉన్నారు. 4 సవాళ్లను ఇంతవరకు చూసాం. ఇప్పుడు ఈ కొత్తదేంటో చూడాలి. దీవి వెలుపలి గోడ బ్రేక్ వాటర్ 4 కిలోమీటర్ల మేర నిర్మాణం జరిగింది. పట్టిన సమయం 6 నెలలు. ఇంకా 7 కిలోమీటర్ల గోడ నిర్మించాల్సి ఉంది. దీవి నిర్మాణానికి రాజు షేక్ మొహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తుమ్ ఇచ్చిన గడువు 2.5 సంవత్సరాలు. అంటే ఇంకా 21 నెలలు మాత్రమే మిగిలింది. బ్రేక్ వాటర్ గోడ, ప్రధాన దీవి అయిన తాటి చెట్టు ఆకారపు దీవి మొత్తం 21 నెలల్లో పూర్తి కావాలి. ఇదే సవాలు. బ్రేక్ వాటర్ పూర్తయ్యాక ప్రధాన దీవి నిర్మాణం మొదలు పెడితే రాజు విధించిన గడువు చాలదు. అలాగని ప్రధాన దీవిని ముందే నిర్మిద్దామంటే సముద్రపు అలలు దీవిని మింగేస్తాయి. బ్రేక్ వాటర్ గోడ కడుతోందే సముద్రపు ఆటుపోట్లను అడ్డుకోవడానికి కదా. అది లేకుండా దీవి నిర్మాణం ఎలా చేయటం? ఈ చిక్కుముళ్లతో ఇంజనీర్లకు కొత్త సమస్య పట్టుకుంది. తమ ప్రణాళికల్ని మార్చుకోవాల్సి వచ్చింది. అవును, సమస్య ఎదురైనప్పుడు, సమయం లేనప్పుడు, ఎదుర్కొనక తప్పనప్పుడు అన్నిటినీ సంతృప్తిపరిచే మార్గం ఆలోచిస్తాం కదా. ఇప్పుడు ఇంజనీర్ల పరిస్థితి అదే. వెలుపలి రాతి గోడతో పాటు ఎక్కడైతే ఆ భాగం పూర్తవుతుందో అక్కడ కట్టాల్సిన, అంటే ఆ లోపలి భాగంలో నిర్మించాల్సిన ప్రధాన దీవి తాలూకు నిర్మాణాన్ని కూడా నిర్మించడం మొదలు పెట్టేస్తే 2 పనులు సమాంతరంగా చేసుకోవటం కుదురుతుందనే నిర్ణయానికి వచ్చారు. సవాలుకి సమాధానం దొరికిందన్న ఉత్సాహం నిలవలేదు. శీతాకాలం ప్రవేశించింది. కొత్త ఇబ్బందులు చుట్టుముట్టాయి. ప్రతి శీతాకాలంలో అరేబియా సముద్రం మీదుగా విపరీతంగా గాలులు వీస్తాయి. వీటిని షమాల్ స్మార్ట్స్ అని పిలుస్తారు. ఈ ఈదురుగాలుల ప్రభావంతో సముద్రము భీకరంగా తయారైపోతుంది. ఆ సమయంలో సముద్ర ప్రయాణం చేయటం కఠినతరంగా మారిపోతుంది. దీవి నిర్మాణం జరిగేటప్పుడు సముద్రం ప్రశాంతంగా ఉండటం అత్యవసరం. కనుక తుఫాను గాలులతో 2 నెలల పాటు పనులు నిలుపుదల చేశారు. 6. పామ్ జుమేరా ప్రధాన దీవి నిర్మాణానికి 94 మిలియన్ క్యూబిక్ మీటర్ల ఇసుక అవసరం. అంటే 15 కోట్ల టన్నుల బరువు తూగే ఇసుక. ఇంత మొత్తంలో ఇసుక సేకరణ ఒక తలనొప్పి. దీవి వరకు ఇసుకని చేర్చడం మరొక తలనొప్పి. నిజమే, ఎడారిలో ఇసుకకు లోటేమిటి? కానీ దుబాయ్ ఎడారి ఇసుక చాలా సన్నం. నీటిలో వేయగానే కరిగిపోతుంది. నీటిలో కలవకుండా ఉండగలగాలి. కుప్పలా పోసినప్పుడు జారిపోకుండా కుదురుగా ఉండాలి. అంటే అంత దృఢమైన ఇసుక కావాలి. శోధించగా సముద్రపు అడుగున ఉన్న ఇసుక ఇందుకు సరిపోతుందని తెలుసుకున్నారు. నిర్మాణ స్థలానికి సుమారు 10 కిలోమీటర్ల దూరంలో సముద్ర గర్భంలోని ఒక ప్రాంతంలో ఉన్న ఇసుక ఈ అవసరాలన్నింటినీ తీర్చగలిగే లక్షణాలు కలిగి ఉందని కనుక్కున్నారు. డ్రెడ్జర్ సాయంతో సముద్రపు ఇసుకని తోడి తీశారు. గంటలో 8,000 టన్నుల ఇసుకను తోడి తీయగల ట్రెడ్జర్ తిరిగి ఈ ఇసుకను నిర్మాణ స్థలం వరకు మోసుకొచ్చి స్ప్రే చేస్తుంది. ఈ మొత్తం ప్రక్రియను రెయిన్ బోయింగ్ అంటారు. ఒక్క డ్రెడ్జర్ ఈ పని చేయడానికి 4 గంటలు పడుతుంది. ఒక పర్యాయంలో 8,000 టన్నుల ఇసుక రవాణా చేయబడుతుంది. పగటి వేళ 12 గంటలు పనిచేసిన 15 కోట్ల టన్నుల ఇసుకను తోడి తేవడానికి 2 సంవత్సరాల సమయం పడుతుంది. కానీ అంత సమయం లేదు కదా. అంటే ఎన్నో డ్రెడ్జర్లు ఏకకాలంలో పనిచేయాలి. అప్పుడే రాజు విధించిన గడువు లోపల దీవిని ఏర్పాటు చేయగలగటం వీలవుతుంది. 7. ఇసుక దొరికింది కదా అనే సంబరంతో గంతులు వేసే అవకాశం లేదు. ఇక్కడ ఇంకో సవాలుంది. రెయిన్ బోయింగ్ పద్ధతిలో ఇసుకను తెచ్చివేస్తే తాటి చెట్టు ఆకారపు దీవి నిర్మాణం అయిపోతుందని అపోహద్దు. అదేమంత సులువు కాదు. ఒక్కసారి ఈ చెట్టును చూడండి. ఒక వరుస మాత్రమే తిన్నగా గీత గీసినట్టు ఉంటుంది. మిగతావన్నీ వాలు గీతలే. తాటి చెట్టు ఆకులు వంగి ఉంటాయి కదా. ఇది మానవులు గీసిన నమూనానే కదా అనుకోవడానికి లేదు. చెట్టు సహజమైన ఆకారంలోనే దీవి కూడా ఉండాలి కదా రాజు ఆలోచన. ఇంజనీర్లకి ఈ ఇసుకను అదే ఆకారంలో సర్దటం పెద్ద సవాల్. ఇదేమీ ఇల్లు కాదు. తాపీతోనో చెక్కతోనో ఆకారం తేల్చి వేయటానికి సముద్రం లోపల నుండి పై వరకు ఇసుకతో నింపాలి. కదలకుండా చూడాలి. ఆ పైన దానిపై బోలెడు భవనాలు కట్టాలి. బుర్ర విదిలిస్తున్నారు కదూ. మామూలుగా ఎవరైనా అంతే, ఇంజనీర్లు కూడా అంతే. అయితే వాళ్ల విదిలింపులో ఆలోచనలు పుడతాయి. డ్రెడ్జర్ ఇసుకను తెచ్చి సముద్రంలో పోస్తూ వెళ్తూ ఉంటే కొంచెంగా నేల సముద్రపు నీటి కంటే ఎగువకు రావడం మొదలైంది.
ఇప్పుడు కావాల్సింది తాటి చెట్టు ఆకారం. వెయ్యవలసిన చోట వెయ్యవలసిన మొత్తంలో ఇసుక స్ప్రే చేయకపోతే ఆకారము మారిపోతుంది. డబ్బు సమయం రెండూ దండగవుతాయి. టైమ్ ఈజ్ మనీ కదా. భూమికి 650 కిలోమీటర్ల ఎత్తులో తిరుగుతున్న ఉపగ్రహాన్ని సహాయం కోసం ఉపయోగించుకున్నారు. పామ్ జుమేరాహ్ ప్రాంతం మొత్తాన్ని ఉపగ్రహ ఛాయాచిత్రాలు తీశారు. ఇప్పటి వరకు అంతా ప్రణాళికాబద్ధంగానే సాగిందని నిర్ధారించుకున్నారు. రాజుకి ఆనందం కలిగింది. అయితే డ్రెడ్జర్తో ఇసుక స్ప్రే చేస్తున్నప్పుడు నేల పైభాగం ఆకారం తేలే సమయానికి చిక్కులు వచ్చి పడుతున్నాయి. ఇది సముద్రంలో కడుతున్న దీవి. నేల మాదిరి ముగ్గుతో హద్దులు గీయడం, మేకులు గుచ్చి తాడు కట్టి లెక్క చూడటం కుదరదు. నీటి మీద గీతలు రాతలు కుదరవు. బొమ్మలు వేయలేం. డ్రెడ్జర్తో ఇసుకను వేస్తూ ఆకారాన్ని తీసుకురావడం కష్ట సాధ్యమైపోతుంది. అంటే సరిగ్గా సూదిమొన తేడా లేకుండా ఎక్కడ ఎంత మొత్తంలో ఏ కోణంలో ఇసుక స్ప్రే చేయాలో ఆ ప్రతి కోణము డ్రెడ్జర్కి చెప్పాలి. అప్పుడే ఖచ్చితమైన ఆధారం నీటిలోనూ నిలుస్తుంది. ఉపరితలం మీద ఆకారం వస్తుంది. ఇంత ఖచ్చితంగా చేయడానికి జీపీఎస్ సాంకేతికతను ఉపయోగించారు. కార్మికులు తమ చేతుల్లో జీపీఎస్ పరికరం పట్టుకుని దీవి అంచుల వెంబడి నడుస్తూ ఉంటే వారి స్థానం తాలూకు అసలైన కొలతలు అందులో నమోదవుతూ వచ్చాయి. ఈ మొత్తం సమాచారం ఏకీకృతం చేయబడి ఉపగ్రహాలకు అవసరమైన సమాచారాన్ని, లెక్కల్ని అందించారు. అక్షాంశ, రేఖాంశాల సమాచారం ఇప్పుడు సిద్ధమైంది. ఇక ఏ ప్రాంతంలో నిలబడి ఏ ప్రాంతంలో ఇసుకను స్ప్రే చేయాలన్న సూచనల్ని ఉపగ్రహ సాయంతో డ్రెడ్జర్కి పంపించడం మొదలుపెట్టారు. దీవి అంచుల వెంబడి పిన్ పాయింట్ యాక్యురసీతో ఇసుకను స్ప్రే చేయసాగింది డ్రెడ్జర్. 8. పామ్ జుమేరాహ్ నిర్మాణం మొదలై ఏడాది పైనే గడిచింది. బ్రేక్ వాటర్ 8 కిలోమీటర్ల మేరకు నిర్మాణం జరిగింది. దీవి నిర్మాణం పగలు రేయి కొనసాగుతోంది. తాటి చెట్టు ఆకారంలోని 16 వాలు నిర్మాణాల్లో 9 మాత్రం పూర్తయ్యాయి. ఇదిగో 8వ సవాలు ఇప్పుడు ఎదురైంది. కలలో అయినా ఊహించండి. బ్రేక్ వాటర్ నిర్మాణం సముద్రపు అలల తాకిడిని అడ్డుకోవడం కోసం కడుతూ ఉన్నారు. అది వాస్తవంగా కూడా అడ్డుకుంటోంది. అయితే కఠిన ఉద్దేశం నెరవేరుతోంది. అయితే దీని మూలంగా లోపలి భాగం అంటే ప్రధాన దీవిలోకి సముద్రపు నీటి ప్రవాహం మెల్లగా తగ్గిపోయింది. అనగా దీవి లోపలికి వచ్చే నీరు మొత్తం అంతటా తిరగాడకుండా ప్రవేశాల వద్దనే నిల్వ ఉండిపోయి మురికిగా తయారవసాగింది. నీరు మురుగు వాసన వేయసాగింది. ఈ సమస్యను వెంటనే పరిష్కరించకపోతే ఈ ప్రాజెక్టు మొత్తం విఫలమైనట్టే. ఉన్నదల్లా ఒకటే మార్గం, దీవి నమూనా మార్చాలి. అంటే ఆకారం మార్చడం కాదు, మార్పు చేర్పులు చేయాలి. ప్రవాహం నీటి లక్షణం. అందుకే కాలువలు, నదుల్లో నీరు ఎప్పుడూ ప్రవహిస్తూ ఉంటుంది. నిల్వ ఉండిపోదు, వాసన వేయదు. కుంటలు, చెరువుల్లో నీరు గట్లుతో ఆవరించబడి సమయానుకూలంగా తోడి పారేస్తూ కొత్త నీరు ఊరే అవకాశం ఇవ్వకపోతే గనక పాచిపట్టి కలుషితమవుతాయి. ఇక్కడ కూడా అంతే. ఇంజనీర్లు దీనికో పరిష్కారం కనుక్కున్నారు. బ్రేక్ వాటర్ గోడను 2 పక్కలా తొలగించి అక్కడ వంతెనలు కట్టాలని నిర్ణయించారు. అంటే ఒకవైపు నీరు ఒత్తిడితో కూడి లోనికి ప్రవేశిస్తుంది. ఆ ఒత్తిడి కారణంగా లోపలి మలినాలు రెండో వైపు నుండి బయట కొట్టుకుపోతాయి. ఆ పని చేసి చూశారు. 2 వారాల్లో లోపలున్న మురుగునీరు బయటకు వెళ్లిపోయి వెలుపలి సముద్రంలో కలిసిపోయింది. ఇప్పుడంతా ఒకప్పటి సాదా సముద్రపు నీరే. 9. పరిష్కారం జరుగుతున్న కొద్దీ సవాళ్లు పెరుగుతూనే ఉన్నాయి. ఇది మరొకటి. 2003 ఆగస్టులో పామ్ జుమేరాహ్ దీవికి బ్రేక్ వాటర్ దీవిని అడ్డుగోడగా కట్టడం అనే ప్రక్రియ పూర్తయింది. 99 లక్షల టన్నుల రాళ్లతో తయారైన 250 మీటర్ల వెడల్పైన ఈ బ్రేక్ వాటర్ గోడ సముద్రపు అలల తాకిడిని సమర్థంగా నిరోధించగలుగుతోంది. మరో నెలకు మరో శుభవార్త. తాటి చెట్టు యొక్క 16 రేకులు పూర్తయ్యాయి. డ్రెడ్జర్లు ఏకధాటిగా ఏడాది పాటు కురిపించిన ఇసుక వృష్టి ఆగింది. అంటే 2.5 ఏళ్ల గడువుకు ముందే దీవి నిర్మాణం పూర్తయింది. ఏ మాటకు ఆ మాటే చెప్పుకోవాలి. పనిచేసే వాళ్లకు సరైన వెసులుబాటు ఇచ్చి మంచి పరికరాలు, వనరులు అందుబాటులో ఉంచితే చాలు. అవి ఎంత దూరాన ఉన్నా ఏవో ఉపాయాలతో పని జరిగే చోటుకు చేరవేసి అనుకున్న విధంగా వస్తువుని తయారు చేస్తారు. ఇక చింత దేనికి? అనుకున్న విధంగా ఇళ్లు, దుకాణాలు, హోటళ్లు, వినోద గృహాలు కట్టేస్తే మొత్తం ప్రాజెక్టుకి శుభం పలకొచ్చు కదా అనిపిస్తోంది కదా మీకు? లేదు. సంబరం చేసుకునే సమయం ఇంకా ఆరంభమే కాలేదు. ఎదురైన సవాలు ఇదే. తాటి చెట్టు ఆకుల వాలు నిర్మాణాల కోసం పోసిన ఇసుక ఇంకా స్థిరంగా నిలబట్టం లేదు. వదులుగానే ఉంది. ఆకారం అక్కడక్కడ బెసగటం మొదలైంది. ఆ చోట్లను సముద్రపు నీరు ఆక్రమించుకోసాగింది. రాజు ఊహల్లో ఇక్కడ తార్ రోడ్లు వేయాలి, వేల కొద్దీ భవంతులు లేవాలి. కానీ ఇసుక గట్టిగా లేకపోతే ఊహలు నిజమయ్యే అవకాశం పూజ్యం. ఇదిగో ఇది ఇంజనీర్లను నిరుత్సాహపరిచింది. పని మళ్లీ నిలిచిపోయింది. ఇంత దూరం వచ్చాక వెనకడుగు వేయడమా? లేదు. ప్రపంచం ముందు దేశం పరువు ప్రతిష్ట తలవంచుకోవాల్సిన దుస్థితి రాకూడదు. రాజు గౌరవానికి మచ్చ ఏర్పడకూడదు. దీనికో తోడు మరో సమస్య ఉంది. భూభౌగోళిక నిర్మాణం ప్రకారం దుబాయ్ భూకంప మండలానికి సమీపంలోనే ఉంది. ఒకవేళ ఆ చోటులో ఎక్కడైనా భూకంపం సంభవిస్తే దాని ప్రభావం ఇక్కడి దాకా వ్యాపిస్తే అపార నష్టం జరుగుతుంది. అలా జరిగే అవకాశం ఉంది. ఇక్కడ ఇసుకకి కలిసి ఉండే లక్షణం లేదు. అంటే సాంద్రమైన గుణం లేదు. అనగా ముద్ద కట్టే స్వభావం కలది కాదు. భూకంపం వస్తే ఆ కదలికలకి అది విడిపోయి నీటిలో కలిసిపోతుంది. భూమి మీద ఎడారి ఇసుకతో అసలే లాభం లేదు అన్నందుకే ఏరి కోరి సముద్రపు అడుగున ఉన్న ఇసుకని కోట్లాది టన్నులుగా తెచ్చి ఇంత ఎత్తున పోశారు. కానీ అది వదులుగానే ఉంది తప్ప గట్టి నేల స్వభావంతో లేదు.
దీనికి ఒకే జవాబు దొరికింది. దీవిలో పోసిన ఇసుకని 12 మీటర్ల లోతు వరకు ఘనీభవించేలా చేయాలి. మామూలు రోడ్ రోలర్లు 6 మీటర్ల లోతు దాకా ఇసుకని అణగదొక్కగలవు. కనుక వేరొక పద్ధతి అవసరమైంది. ఒక హైడ్రాలిక్ డ్రిల్ని తీసుకొచ్చారు, భూమిలోకి దింపారు. అక్కడ డ్రిల్ని కంపింపజేశారు. ఆ ప్రకంపనాలకి ఇసుకలో ఖాళీలు ఏర్పడ్డాయి. డ్రిల్ని కంపింపజేస్తూ మెల్లగా పైకి తీసుకొచ్చే కొద్దీ ఆ ఖాళీల్లో ఇసుక కోరుకుంది, నేల గట్టిపడింది. 5 కిలోమీటర్ల విస్తీర్ణమున్న మొత్తం దీవిలో 2.5 లక్షలకు పైగా ప్రాంతాల్లో ఇలా డ్రిల్లింగ్ నిర్వహించారు. చాలా నేర్పుగా, పకడ్బందీగా ఈ పని నిర్వహించారు. ఫలితంగా మొత్తం దీవి దృఢమైన నేలలాగా గట్టిదనాన్ని సంతరించుకుంది. కనీసం 7 ఏళ్ల సమయమన్నా తీసుకుంటుందని భావించిన దీవి నిర్మాణం 40,000 మంది కార్మికుల నిరంతర శ్రమ, 1,200 మంది ఇంజనీర్ల సమర్థ తోడ్పాటుతో 3 ఏళ్లలోనే పూర్తయింది. ప్రపంచ రికార్డు సృష్టించబడింది. 2009 జనవరిలో అన్ని భవనాల్ని పూర్తి చేశారు. జనాభాకి ద్వారాలు తెరిచారు. పామ్ జుమేరా భూగోళం మీద ఒక ప్రత్యేకమైన మానవ నిర్మిత ఆవిష్కరణ. రికార్డులకెక్కడ మాట అటుంచితే మనిషి మేధకు ఒక తార్కాణం. ఎదురైన సమస్యలకు తగిన పరిష్కారాల్ని ఎప్పటికప్పుడు కనుక్కుంటూ ముందుకు సాగే మానవ పురోగతికి మెచ్చుతునక. బహుశా ఎప్పటికీ పామ్ జుమేరా భూమి మీద ప్రత్యేకమే. అరేబియా సింధు శాఖలో ఇదొక రెక్కలు విచ్చుకున్న వృక్షం, ఓ సుందర ఆభరణం. ఇప్పుడు మీ ప్రశంసల్ని మనిషి మీదకి అందించండి. పామ్ జుమేరా ఆలోచన చేసిన దుబాయ్ రాజు, నిర్వాహకులు, ఇంజనీరింగ్ సిబ్బంది, కార్మికులు అందరినీ అభినందించండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఈ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.